హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అయితే మీకు చూపిస్తున్నాను కదా! ఇది హాస్టల్ స్టైల్ దోస అనమాట. అది ఇంట్లోనే మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో మీకు నేను చెప్తున్నాను. ఫస్ట్ నేనైతే ఇన్‌స్టంట్‌గా పిండిని ప్రిపేర్ చేసుకున్నాను, ఆడించుకున్నాను. నాకు కావాల్సిన అప్పుడు నేను అది 1 అవర్ ముందు సోక్ చేసుకొని దాంట్లోని క్యూమన్ సీడ్స్, ఆనియన్స్, చిల్లీస్ ఇంకా కరివేపాకు అది వేయాలనుకుంటే వేసి సోక్ చేసుకోండి. సోక్ చేసినప్పుడే ఇవన్నీ వేసుకున్నాను. ఒక గంట తర్వాత ఇగోండి నేను చూపిస్తున్న పల్చగా అయ్యేటట్టుగా చూసుకున్నాక ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసి దాని తర్వాత ఆనియన్ తోటి కొంచెం అలా అలాగా పావ్ పావాను. నేను చూపిస్తున్నాను కదా! సేమ్ అలాగే చేసేయండి. అయిపోతే మీకు ఈ దోసనే కాదు ఎలాంటి దోస అయినా ఈజీగా వచ్చేస్తది ఇలా చేస్తుంటే. అయితేనేమో అయితే ఇప్పుడు నేను ఈ బ్యాటర్ ఉంది కదా! ఈ బ్యాటర్‌నేమోంచి తీసుకొని అలా వంపియండి. మీరేమీ దాన్ని వేసి పావవసరం లేదు. అది వంపేసాక మీకు ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో ఆ హోల్స్‌లో కూడా వేసుకుంటే వేసుకోండి. లేకపోతే నేను చూపిస్తున్నట్టు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. కానీ మీరు ఎలా వేసినా సరే ఈ ఆనియన్ అది రాసాం కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం ఆయిల్ కూడా దీనికి ఎక్కువ పడుతుంది కొంచెం ఆయిల్. అయితే ఇగో చూసారు కదా! బ్రౌన్ ఎడ్జెస్ ఇలాగొచ్చాక మీరు దీన్ని ఇప్పుడు ఫ్లిప్ రెడీగా ఉందనమాట. సో నేను ఒక అట్లుగా తీసుకొని అది మెల్లిగా ఎడ్జెస్ ఇలా కదుపుతూ నేను అది ఫ్లిప్ చేయడానికి రెడీ చేస్తున్నాను. ఇప్పుడు అంతా చుట్టూ తీసాక అయితే చూడండి మీరు ఇలాగ చేసుకొని మెల్లిమెల్లిగా చేసుకొని అంతా క్లీన్ అయిపోయాక అదే తీసాక కిందని ఇప్పుడు తిప్పేయండి. చూసారు కదా! పర్ఫెక్ట్‌గా హోటల్ స్టైల్‌లో